హాయ్ హలో గుడ్ ఈవినింగ్. డివైఓ మెయిన్స్ రాసిన ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అసలు మనం ఇప్పుడు రాసిన డివైఈఓ మెయిన్స్ ఎగ్జామ్లో చాలామంది చాలా గ్రూపుల్లో 340, 350, 370 తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ర్యాంకర్ 370 ఉంటారు, 350 ఉంటారు అని చర్చలు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి సాధ్యం కాకపోవచ్చని నా అభిప్రాయం. ఎందువల్లనంటే ఉదాహరణకు ప్రతి పేపర్లో మనకు ఫస్ట్ పేపర్ కానివ్వండి, సెకండ్ పేపర్ కానివ్వండి, థర్డ్ పేపర్ కానివ్వండి, ప్యూర్గా తెలిసినవి ఒక 50 నుంచి 60 మార్కులు, 60 బిట్లు మనకు తెలిసి ఉంటాయండి. ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అనేటట్లుగా మనకు తెలిసి ఉంటుంది. మిగిలిన ప్రతి పేపర్లో కూడా 100 మార్క్స్ వరకు మనకు ఖచ్చితంగా తెలియనివి ఆన్సర్లు ఉన్నాయండి. సులభంగానే ఉన్నాయి, బట్ ఇవే అని 100% అనే మనకు తెలియకపోవచ్చండి. ఉదాహరణకు మనకు 100% ఖచ్చితంగా తెలిసిన బిట్లు కూడా ఒక్కొక్కసారి రాంగ్ చేస్తూ ఉంటాం. ఇదే ఉండొచ్చు అనే బిట్లు సుమారుగా 50% అబోవ్ ఉన్నాయి ప్రతి పేపర్లో. అంటే సుమారుగా 250 మార్కుల్లో 220 మార్కుల వరకు మనం ఇదే ఉండొచ్చు, ఇదే ఖచ్చితంగా అని అజంప్షన్తోనే, ఊహతోనే పెట్టినామండి. ఎక్కువ మంది ఆన్సర్లు ఖచ్చితంగా ఇదే ఆన్సరు, ఇదే టెక్స్ట్ బుక్లో ఉంది అని మనం ఎవరూ చెప్పలేం. ఇంకొక విషయం చూసినట్లయితే అసలు ఇదే క్వశ్చన్ పేపరు మనం ఇంటికి తీసుకువచ్చి మన పుస్తకాల్లో వెతికినా కూడా ఒక 50% అబోవ్ వాటికి మనకు ఆన్సర్లు దొరకవండి. ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ప్రొఫెసర్కు మాత్రమే ఈ ఆన్సర్లు తెలిసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే కోచింగ్ సెంటర్లో బుక్స్ కానీ, వేరే పబ్లిషర్స్ కానీ ఇటువంటి క్వశ్చన్ల వైపు మనం ఊహించలేమండి. అందువలన ఏది ఏమైనా 350, 370 అలా తెచ్చుకోవడానికి చాలా కష్టమండి. చాలామంది ఊహల్లో ఉన్నారు, నేను పెట్టిన ప్రతి బిట్టు కరెక్టే, నాకు 370 వస్తాయి, 380 వస్తాయి అని. ఇది చాలా వరకు సమంజసం కాకపోవచ్చని నా అభిప్రాయం అండి. ఒకవేళ వస్తాయేమో నాకు తెలియదు, నా పర్సనల్ వ్యూ అండి. ఇదైతే 340, 350 అనే మార్కులు చాలా ఊహకు సంబంధించినటువంటివండి. ఇన్ని మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. ఇంకొక విషయం తీసుకుంటే మనం జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో హయ్యెస్ట్ మార్కు 85 నుంచి 90 మార్కులు తెచ్చుకున్నారనుకోండి, అతను ఉద్యోగం తెచ్చుకునే అతను అయి ఉండొచ్చండి. 85 నుంచి 90 మార్కులు హయ్యెస్ట్ అండి, అది మ్యాక్సిమం అండి. అంతకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అండి. మనం ప్రిలిమ్స్ రాసామండి డివైఈఓ మెయిన్స్ ఎగ్జామ్లో, చాలామందికి 60, 70, 65, 55, 49, 48 కూడా క్వాలిఫై అయ్యారండి. నాకు తెలిసి చాలామంది 130, 120 బిట్లు పెట్టిన వాళ్ళు కూడా 60, 65 మార్కులు వచ్చాయండి అప్పట్లో. అప్పటి ప్రిలిమ్స్ పేపర్ కూడా అంత డెప్త్గా లేదండి. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ చదివిన వాళ్ళకి అనుకూలంగా ఉండేదండి. అందువలన ఇప్పుడు కూడా కొంత సబ్జెక్ట్ ఉంది కానీ ఇప్పుడు అడిగిన జనరల్ స్టడీస్ పేపర్లో కానీ మనం అప్పటి మాదిరిగానే ఊహించుకోవచ్చండి. ఉదాహరణకు అందుకనే ఉద్యోగం వచ్చే అభ్యర్థికి 85 నుంచి 90 మార్కులని మనం ఊహించవచ్చండి. నెక్స్ట్ రెండో పేపరు, మూడో పేపర్ అనుకుంటే ఒక 100 మార్కుల వరకు ఒక్కొక్క పేపర్లో తెచ్చుకోవడానికి చాలా కష్టమైన పని అండి. 70% కరెక్ట్గా రాసినా కూడా దాంట్లో నెగిటివ్స్ తీసేయాలండి మళ్ళీ. అందుకని 100 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టతరమైన పని అండి. అందువలన 270, 280 తెచ్చుకోవచ్చండి ఉద్యోగం వచ్చే అభ్యర్థి. అందువల్లనే 250, 260, 270 ఆ పైన వచ్చిన వాళ్ళు ఆశాజనకంగా ఉండొచ్చండి. అంటే రేసులో ఉంటారండి. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని నేను చెప్పలేను, రేసులో వస్తారండి. ఇక రెస్పాన్సిబిలిటీ విషయం తీసుకుంటే రేపు అంటే 1వ తేదీ ఈవినింగ్ లోపు రెస్పాన్స్ షీట్ వస్తుందని విశ్వసనీయ సమాచారం అండి. ఖచ్చితంగా వస్తుందని
విశ్వసనీయ సమాచారం అండి. రెస్పాన్స్ షీట్ రేపు వచ్చినట్లయితే ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫస్ట్ పేపర్లో 120 వస్తున్నాయా, సెకండ్ పేపర్లో 130 వస్తున్నాయా, థర్డ్ పేపర్లో 130 వస్తున్నాయా, లేదా 60కి పడిపోతారా? గ్రూప్ 2 వాళ్ళు కూడా అలాగే చెప్పారండి. ఫస్ట్ ఎగ్జామ్ రాసి వస్తానే నాకు 240 250 అన్నారు. తీరా చూస్తే 160 170 మార్కులు కూడా పడిపోయారండి. అలా అని నేను ఇప్పుడు రావు అని అనను, కానీ ఉద్యోగం వచ్చే అభ్యర్థులు 270 280 మధ్యలో ఉండడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అండి. అంతకంటే ఎక్కువ 300 పైన 340 370 ఇవన్నీ అంత సాధ్యమయ్యే పనులు కాదని నా పర్సనల్ వ్యూ అండి. ఒకవేళ వస్తే రావచ్చేమోనండి, నాకు తెలియదు. నాకు తెలిసి 340 350 తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. 282 నుంచి 300 మధ్యలో ఉండొచ్చండి కట్ ఆఫ్. ఏదేమైనా రేపు ఈవినింగ్ రెస్పాన్స్ షీట్ వస్తుందని విశ్వసనీయ సమాచారం. రేపు ఈవినింగ్ మన యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత మన ఊహలు అన్నీ పటాపంచలు అవుతాయని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.